అధికారం పోయాక బీఆర్ఎస్ రైతులపై మొసలి కన్నీరు కారుస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి కారణం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలేనని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు శ్రీనివాస్. 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు వరేస్తే ఊరైనటువంటి కేసీఆర్ సర్కార్, రైతులు నష్టపోతే ఎకరాకి 10,000 ఇస్తామని ఇవ్వని కేసీఆర్ సర్కార్, రైతులు ఇబ్బంది పడుతుంటే పట్టించుకొని ఈ సర్కార్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత రైతులు గుర్తుకొస్తున్నారనే మాటని సందర్భంగా ప్రజల ద్వారా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మేలు చేసేటువంటి కార్యక్రమాలను అనేకం అమలు చేస్తూ ఈ ప్రభుత్వానికి 5 సంవత్సరాలకు అవకాశం ఇచ్చిన తరుణంలో వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వైనాన్ని ప్రజలకు చెప్తూనే టీఆర్ఎస్ పార్టీ వైఫల్యం 6,70,000 కోట్ల అప్పు ఉందని ప్రజలకు చెబుతూనే ప్రజల దగ్గరికి ప్రజా సంక్షేమాన్ని చేస్తూ రైతుల సంక్షేమాన్ని చేస్తూ ముందుకు పోతూ ఏది రైతు బంధు అన్నారు. రైతు బంధు అందరికీ వేసినాం. పెన్షన్ అంటున్నాం, పెన్షన్ ఇస్తున్నాం కూడా మొదటి రోజే ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ కేటీఆర్ గారి మాటల్లో అసలు వడ్లే కొనుగోలు చేస్తారని చెప్పని మాట అంటున్నారు. కేటీఆర్ గారు మీకు ఇప్పుడే ట్విట్టర్ లో కూడా పంపిస్తా, గత సంవత్సరము మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మే 15వ తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీరు కొన్నది 86,000 మెట్రిక్ టన్నులు, కానీ మేము కొన్నది 1,90,000 మెట్రిక్ టన్నులు. అంటే మీకంటే 1,04,000 మెట్రిక్ టన్నులు ఈ మే 15 వరకు ఎక్కువ కొనుగోలు చేసినాం. మేము రైతుల కోసం పనిచేసినట్ట మీలాగా ఆనాటి కాలంలో నిద్రపోయినట్టు అనుకుంటున్నా.